జగ్గంపేటలో రోడ్డెక్కిన అంగన్వాడీ ధర్నా 2 కిలోమీటర్లు స్తంభించిన ట్రాఫిక్. జగ్గంపేట నియోజకవర్గంలో అంగన్వాడీలు న్యాయ పోరాటం 11వ రోజుకు చేరుకుంది. రోజుకి ఒక విధానంలో నిరసన తెలియజేస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా తీపి కబురు చెప్తారేమో అని ఆశించి భంగపడ్డామని, ఇక నేటి నుండి సమ్మె తీవ్రతరం చేయనున్నామని అంగన్వాడీ ట్రెజరర్ వైవి రాజేశ్వరి తెలియజేశారు. ఈ రోజు రహదారి నిర్బంధంతో మొదలుపెట్టిన అవసరమైతే ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడి కూడా చేస్తామని స్పష్టం చేశారు. జగ్గంపేట ప్రధాన కూడలి వద్ద సుమారు అరగంట పాటు రహదారి నిర్బంధం చేయగా 4 రోడ్లలో సుమారు 2 కిలోమీటర్ల పాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి. రోజు రోజుకి ఉద్యమ ఉధృతి పెంచుతామని అంగన్వాడీ యూనియన్ లీడర్ సుజాత స్పష్టం చేశారు. నా పేరు రాజేశ్వర్ అండి, ప్రాజెక్టులో కోశాధికారిని. ఇది ఈ రోజుకి మాకు 11వ రోజు సమ్మె జరుగుతుంది. 11వ రోజు సమ్మె జరుగుతుంటే నిన్న సీఎం గారు పుట్టినరోజుకి మాకు శుభవార్త చెప్తారేమని చెప్పేసి మేము ఆలోచించుకున్నామండి. ఎంతో సంతోషంగా ఉన్నాము. అయినప్పటికీ కూడా సాయంకాలం 4 వరకు చూసామండి ఏదో టైంలో ప్రకటిస్తారని. అయినప్పటికీ సీఎం గారు ప్రకటించలేదు. తూతి మంత్రం కానీ మామూలు ఈ 10 రోజుల నుంచి అయితే ఎలా చేస్తున్నామో అలాగే చూసే తప్ప మమ్మల్ని మాకు ఎటువంటి స్పందన లేదండి. స్పందన లేకపోతే రాత్రి మా శిశు సంక్షేమ అవతిగారు ఉషాకిరణ్ గారు ఒక పత్రికలో ఒక వీడియో కాన్ఫరెన్స్లో చెప్పి మీకు 62 సంవత్సరాలు వయో పరిధి పెంచుతున్నాము, 45 నుంచి 50 సంవత్సరాలకమ్మా ఆయులు పెంచుతున్నామని చెప్పేసి ఒక జీవో ప్రకటించారండి. ఆ జీవోలు మేము అడగలేదండి. మాకు గ్రాడ్యుయేట్ అమలు చేయమని అడుగుతున్నాము, మాకు కనీస వేతనం అమలు చేయమని అడుగుతున్నాము. అధికారులు వచ్చిన తర్వాత మీరు పక్క రాష్ట్రంగా అదనంగా మీకు ఇస్తాం జీతం అని చెప్పి ఆ ఒక్క మాట నిలబెట్టుకోమని మీరు చెప్పి అడుగుతున్నాం సీఎం గారిని. కానీ నిన్న కాక మనం వచ్చిన వాలంటీర్లకి కనీసం 750 రూపాయలు జీతం పెంచని ప్రకటించారండి. మేము 45 సంవత్సరాల నుంచి అంగన్వాడీలు పనిచేస్తున్నాం మేము. కానీ 45 సంవత్సరాల నుంచి రేట్లు ఎలాగున్నాయండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేట్లు ఎలాగున్నాయండి. అప్పుడు మీరు 275 రూపాయలు జాయిన్ అయ్యానండి. నేను 275 రేట్లు చూసుకుంటే అప్పుడు కూరగాయల రేట్లు కిలో అక్కడ 2 రూపాయలు 3 రూపాయలు ఉండేదండి కిలో. ఇప్పుడు చూస్తే కిలో 100 రూపాయలు అవుతుందండి ఏతుకున్నాను. అవి ఇప్పుడు రేట్లు పెట్టి మేము జగన్ గారిని అడుగుతున్నాము. అయినప్పటికీ మా అందులో స్పందన ఉండట్లేదు. స్పందన ఉండకపోతే ఈరోజు 11వ రోజు మీ సమ్మె. కానీ స్పందన లేదని సమ్మె విరమించేసి మీరు విధుల్లోకి వెళ్ళండి అని చెప్తున్నారు. ఎలాగే మీ విధుల్లోకి వెళ్ళగలదండి. మా డిమాండ్ పరిష్కారం ఈ వరకు మీ విధుల్లోకి వెళ్ళాం. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం. 4 సంవత్సరాలు సీఎం గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సమ్మెలు చేస్తున్నాం, రాస్తారోకలు చేస్తున్నాం, 36 గంటలు ధర్నా చేశాం. మాకు ఎక్కడికెక్కడ ధర్నా చేసినప్పుడు కూడా మమ్మల్ని అరెస్టులు చేసి అరెస్టులు చేసి రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని అరెస్టులు చేసి ఒక మహిళని చూడకుండా కూడా మనకు చాలా ఇబ్బందులు పెట్టి మాకు చాలా బాధ పెట్టి ఈ రోజు కూడా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడతారండి. అయినప్పటికీ ఆ బాధలన్నీ భరించుకుంటూ ఒక సహనంతో ఒక ఓర్పుతో ఒక మహిళగా మేము పని ఓర్చుకుంటూ ఈ రోజుకి ఇక్కడ మేము ఉన్నామండి. 11వ సమ్మెలో ఉన్నాము. అయినప్పుడు కూడా మా తనలో కూడా ఏం చలన లేదు. అంగన్వాడీలు ఏం చేస్తారో అనుకుంటున్నారు తప్ప మా అంగన్వాడీ చట్ట ఏంటో తెలియట్లేదు దానికి. ఆ చట్ట ఏంటో ముందు ఇంకా చూపిస్తాము. ఈ రోజు కానీ ఈ వేళ కానీ ఏదైనా ప్రకటన మాకు అసలు అనుకూలంగా లేకపోతే కనుక రేపటి నుంచి మా సమ్మె ఇంకా ఉద్రిక్త చేస్తాము. అవసరమైతే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడానికి మీకు సిద్ధపడతామని మేము కంపల్సరీ క్యాంప్ ఆఫీస్ ముట్టడానికి వస్తాము. కంపల్సరీ సీఎం ఆఫీస్ కాదు సీఎం ఇంటికి కూడా వెళ్తాము. ఈ అవసరంతో ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంగన్వాడీలు. అది మా ఉద్యమం మాకు నేర్పి విద్య అన్నది అదే మాకు తక్షణమే మాకు అమలు చేయాలి, గ్రాడ్యుయేట్ అమలు చేయాలి, జీతం అమలు చేయాలి. కానీ రాస్తారోకలు చేస్తాము, ఎక్కడ బంద్ చేస్తామో అన్ని ఆఫీసులు ముట్టడిస్తాము, ఇంకా ఎక్కువ ఉద్రిక్తం చేస్తామని ఈ సమ్మె పూర్వకం మేము మాట్లాడుతున్నామండి. ఈరోజు కార్యక్రమం అంటే మేము రాస్తారోకలు చేస్తున్నామండి. పర్మిషన్ తీసుకుని రాస్తారోకలు చేస్తున్నాము. ఇక్కడ రోడ్డులో చేస్తామండి. అన్ని స్తంభిస్తాం, అరగంట సేపు స్తంభిస్తాము. ప్రతి బాధ మా బాధ ప్రతి మానవుడికి వెళ్ళాలి. మేము ఎందుకు చేస్తామని ప్రతి మనిషికి వెళ్ళాలి. ఇప్పుడుగా చాలా సంఘాలు మాకు మద్దతు ఇస్తాయి. ప్రజా సంఘాలు, రైతులు ప్రతి ఒక్కరు ఈ వైసీపీ తప్ప మిగతా సంఘాలు ఒకటో పార్టీలను మాకు మద్దతు ఇస్తాయి. మాకు ఎవరో మద్దతు ఇచ్చే మా సమ్మె ఆగదు. మేము మాకు జీతాలు పెరిగే వరకు మా గ్రాడ్యుయేట్ అమలు చేసే వరకు మా సమ్మె కొనసాగిస్తుంది. ఇంకా సమ్మె ఉధృతి చేస్తాం. ఒక రోజు సమ్మె నీరసపడిపోద్ది అనుకున్నాడు మా సీఎం. మా అంగన్వాడీ చేస్తాం ఇది తెలదాం చేసి చూపిస్తామని సీఎం గారికి ఈ ప్రజలు ఈ సమ్మె రూపంగా మాట్లాడతాము. మా చెత్త ఏంటో చూపిస్తాం. జిందాబాద్ 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 వర్ధమాని అంగన్వాడీ వర్కర్స్ అని ఏర్పరచండి. గ్రాడ్యుయేట్ అమలు చేయాలి, గ్రాడ్యుయేట్ అమలు చేయాలి. కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు జిందాబాద్ జిందాబాద్.